హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గో కార్టింగ్ దగ్గరికి వెళ్దాం. దానికంటే ముందు నేను లుంబినీ పార్క్ అండ్ ఎన్టీఆర్ గార్డెన్స్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. అవి ఇంకా చూడని వాళ్ళు చూసేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ నెక్లెస్ రోడ్ చుట్టూ చాలా ప్లేసెస్ ఉంటాయి మనం చూడటానికి. సో నేనైతే లుంబినీ పార్క్ అండ్ ఎన్టీఆర్ గార్డెన్ వీడియోస్ అయితే చేశాను. ఇప్పుడు మనం గో కార్టింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ప్రసాద్ ఐమాక్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఉంటుంది చూడండి. గో కార్టింగ్ అనేది ఈ పిట్ స్టాప్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి గేమింగ్స్ అండ్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది ఈ ప్లేస్లో. ఈ కనిపిస్తున్న మొత్తం ఫుడ్ స్టాల్సే. మొత్తం ఇక్కడ 20+ పైనే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మనం లోపలికి వెళ్దాం. అక్కడ కనిపిస్తుంది కదా గో కార్టింగ్ అని, అందులోకి వెళ్తేనే గేమింగ్స్ అన్నీ ఉంటాయి. సో మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇది వచ్చేసి డాషింగ్ కార్స్. ఇక్కడ ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేసి షూటింగ్ గేమ్. ఇందులో 10 షాట్స్ షూట్ చేయడానికి 200 అండ్ 20 షాట్స్కి అయితే 350 ఛార్జ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మల్టీప్లేయర్ VR షూటింగ్ ఏరియా. ఇందులో మనం VR హెడ్సెట్ని హెడ్కు పెట్టుకొని షూటింగ్ చేయాలి. ఇదే గో కార్టింగ్. ఒకప్పుడు ఇదన్నీ అవుట్స్కర్ట్స్లో శంషాబాద్ సైడ్ ఉండేవి, బట్ ప్రజెంట్ ఇక్కడ మనకి హైదరాబాద్ సిటీ మిడిల్లోనే అవైలబుల్ ఉన్నాయి. సింగిల్ పర్సన్కి అయితే 500 రూపీస్ అండ్ ఎవరైనా కపుల్ ఉంటే మాత్రం వాళ్ళకి 700 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కపుల్ ఏంటంటే ఒకరు డ్రైవ్ చేయొచ్చు, పక్కన కూర్చోవచ్చు ఒకరు. ఇక్కడ ఒక్క గో కార్టింగే కాదు, స్కై లైన్ ఉంది అండ్ రోప్ మీద సైకిల్ వెళ్తుంది కదా, ఆ గేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు మార్నింగ్ టైంలో విజిట్ చేయండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇది ఐ లవ్ హైదరాబాద్. ఇది వచ్చేసి నెక్లెస్ రోడ్లో ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్లో ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఈ ప్లేస్, ఒకసారి విజిట్ చేయండి. ప్రజెంట్ ఈ ప్లేస్లో అయితే ఎగ్జిబిషన్ రన్ అవుతుంది. ఇక్కడ ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్స్ మొత్తం పెడుతూనే ఉంటారు ఈ ఏరియాలో. మీరు ఎప్పుడన్నా ఇటు విజిట్ చేసినప్పుడు చెక్ చేసుకోండి ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నాయేమో. రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకి సెక్రటేరియట్ అండ్ తెలంగాణ అమరవీరుల చిహ్నం అండ్ పక్కనే ఉన్న బిర్లా మందిర్ కూడా ఉంటాయి. ఈ 3 విజిట్ చేసుకొని వెళ్ళండి. ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి.